Hello guys, thank you so much for making 50 subscribers. 50 మంది వచ్చారు. ఇంత తొందరగా 50 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో చిన్న సర్ప్రైజ్ ఉంది. సో దానికంటే ముందు మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయి ఉంటారు, కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏం కొనాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది కదా. అసలు స్టాక్ మార్కెట్లో ఏమేమి అమ్ముతారు, ఏమేమి అసెట్స్ ఉంటాయి అనేది జనరల్ ఓవర్వ్యూ తెలుసుకుందాం. బేసిక్గా స్టాక్ మార్కెట్లో స్టాక్స్తో పాటు ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి గురించి మాట్లాడదాం. స్టాక్స్ అంటే మీకు తెలుసు, కంపెనీలో షేర్స్ అని, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్టాక్స్తో పాటు ఇంకా ఈటీఎఫ్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ఇంకా డెరివేటివ్స్ అని ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను. సో ఈటీఎఫ్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒకవేళ అది కొంటే, మ్యూచువల్ ఫండ్స్ కొంటే ఏంటి అడ్వాంటేజ్, డెరివేటివ్స్ కొంటే ఏంటి అడ్వాంటేజ్ అని ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా ఈటీఎఫ్స్ అంటే జనరల్గా అవి ఒక ఫండ్సే, కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉంటాయన్నమాట. స్టాక్ మార్కెట్లో నువ్వు డైరెక్ట్గా ఆ ఫండ్నే నువ్వు మనీకి కొనుక్కోవచ్చు అనమాట, ఈటీఎఫ్స్ అని. సో ఈ ఫండ్స్ అనేవి ఎట్లా రన్ అవుతాయంటే, సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఫండ్ ఉందనుకోండి. ఆ ఫండ్ ఎలా అంటే, నిఫ్టీలో ఉండే టాప్ 50 స్టాక్స్ ఉంటాయి కదా, ఆ టాప్ 50 స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో దాని గురించి అవి వాళ్ళు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసేసి మొత్తం ఆ ఫండ్ని తయారు చేస్తారు. సో ఇప్పుడు ఈ ఫండ్ విలువ నిఫ్టీ పెరుగుతున్నప్పుడల్లా ఈ ఫండ్కి కూడా విలువ పెరుగుతుంది. సో అప్పుడు తక్కువ రేటు కొని ఉంటే ఎక్కువ అమ్మడం, ఇట్లా ఒక స్టాక్ లాగే. కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఒక స్టాక్ అని కాకుండా మల్టిపుల్ స్టాక్స్ కలిసి ఉన్న ఈ ఫండ్ని అమ్ముతూ ఉంటారు అనమాట. సో డైవర్సిఫికేషన్ ఉంటుంది ఇందులో, ఎందుకంటే ఇది ఈటీఎఫ్ ఫండ్ అంటున్నా కదా. ఒక స్టాక్ గురించి కాకుండా మల్టిపుల్ స్టాక్స్ ఉంటాయి. లేదంటే కొన్ని స్టాక్స్, కొన్ని ఎట్లా అంటే కొన్ని దాంట్లో గోల్డ్ ఉంటాయి, కొన్ని దాంట్లో డెట్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే అప్పులు ఇచ్చి అప్పు మీద కాంట్రాక్ట్లు ఏవో రాసుకొని అప్పుడు నెల ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అటువంటివి కూడా ఉంటాయి. ఓకేనా, ఇవి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈటీఎఫ్స్ గురించి. ఓకే, మీరు మార్కెట్లో ఏంటంటే ఇట్లా నిఫ్టీ ఫండ్ అని, స్మాల్ క్యాప్ ఫండ్ అని, మిడ్ క్యాప్ ఫండ్ అని, గోల్డ్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మరి ఏ ఫండ్ కొంటున్నారో అందులో ఏమేమి ఉంటాయి, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, మీకు ఆ ఫండ్ గురించి ఒక ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట. మీకు ఏమేమి ఉన్నాయి అందులో అని మీకు ముందుగానే కొనకముందే మీరు అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అది కాక ఏంటంటే, ఇప్పుడు ఈ ఫండ్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మీ మీద ఛార్జెస్ పెద్దగా వేయరు. దీని మీద చాలా లో కాస్ట్ ఉంటుంది అన్నమాట ఈ ఫండ్స్ కొన్నందుకు కానీ మీకు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది ఇందులో. సో అసలు ఫండ్స్ అంటున్నారు కదా, ఈటీఎఫ్స్ అని. ఎన్ని రకాల ఈటీఎఫ్స్ ఉంటాయంటే, జనరల్ బేసిక్గా ఇండెక్స్ ఫండ్స్ అనమాట. ఇండెక్స్ అంటే మన స్టాక్ మార్కెట్లో నిఫ్టీ అనే ఒక ఇండెక్స్ ఉంది, సెన్సెక్స్ అనే ఇండెక్స్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అనే ఒక ఇండెక్స్ ఉంది. సో ఆ ఇండెక్స్ మీద తయారైన ఈ ఫండ్స్ ఉంటాయి చూసినా, అవన్నీ ఇండెక్స్ ఫండ్స్ కింద పోతాయి. మిడ్ క్యాప్ ఫండ్ అయినా, లార్జ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్, ఇవన్నీ అట్లా వాటి కిందకి వెళ్తాయి. సెక్టోరల్ ఫండ్స్ అంటే మీకు పర్టికులర్ సెక్టార్, పర్టికులర్ ఇండస్ట్రీ మీద తయారు చేసిన ఫండ్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు పవర్ ఉందనుకోండి, పవర్ సెక్టార్ అనుకోండి. ఇప్పుడు పవర్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ ఏవి, టాటా పవర్, అదాని పవర్, ఇట్లా పిఎఫ్సి, ఇట్లా రకరకాలు ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయి కదా. వాళ్ళకి నచ్చిన కంపెనీస్లో ఇంత వాటా పెడుతున్నాం అనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అది సెక్టోరల్ ఈటీఎఫ్ అనమాట. సో మీకు ఆ పవర్ సెక్టారు ఫ్యూచర్లో పెరుగుతుంది అనిపిస్తే మీరు ఆ సెక్టార్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు థీమాటిక్ ఫండ్స్ అంటే, ఇప్పుడు ఈవీ అనేది ఒక థీమ్, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక థీమ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ థీమ్కి సంబంధించి, ఇప్పుడు ఈవీ అంటే వాళ్ళేంటి, ఉత్త కార్లు రన్ చేయడం అంటే, కార్లు ఒకటే కంపెనీలు ఉండవు కదా, వాటికి ఎనర్జీ కావాలి, వాటికి కావాల్సిన టెక్నాలజీ ఉంటుంది, ఇంకా ఎట్లా చెప్పాలి, రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిస్తేనే కదా అటు ఆ సెక్టార్, ఆ థీమ్ మొత్తం రన్ అయ్యేది. ఈవీ అనే ఒక థీమ్ రన్ అయ్యేది. సో ఇప్పుడు ఇప్పుడు ఆ థీమ్ అంతా మీకు బాగా నచ్చింది అనుకోండి, ఆ థీమ్కి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి, అవి థీమాటిక్ ఫండ్స్ అంటారు అన్నమాట, సింపుల్. సో బాండ్స్ అంటే మీకు తెలుసు, మీరు డబ్బులు ఇస్తారు కంపెనీస్కి,
వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్ రేట్‌తో మీకు ఒక బాండ్ ఇస్తారనమాట. ఆ బాండ్ మీ దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు మీకు. సో, ఇక్కడ ఈ బాండ్స్ ఎందుకు ఎక్కువ మంది కొంటూ ఉంటారంటే, వాళ్ళ పోర్ట్‌ఫోలియోని సేవ్ చేసుకోనికి ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ వాళ్ళకి మార్కెట్ నుంచి వస్తూ ఉంటుంది. మార్కెట్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా. సో, ఆ ఫిక్స్డ్ ఇన్‌కమ్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ బాండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ బాండ్ ఈటీఎఫ్స్ కొంటూ ఉంటారనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఈటీఎఫ్స్‌లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అంటే సింపుల్‌గా అడ్వాంటేజ్ మీకు ఇందులో డైవర్సిఫికేషన్ చాలా ఉంటుంది. అది క్లియర్‌గా ఉంటుంది. మీకు ఈ ఈటీఎఫ్స్ తక్కువ కాస్ట్ కాబట్టి ఎక్కువ మంది కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. సో, మీకు అక్కడ ప్రాబ్లం కూడా ఉండదు అమ్ముకోవడానికి, కొనడానికి. ఇంకా క్లియర్‌గా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ రేటుకే దొరుకుతుంటాయి. చాలా ఈటీఎఫ్స్ అని 100, 200, 60 అట్లా చాలా తక్కువ రేటుగా ఉంటాయి ఒక్కొక్క ఫండ్. ఓకే. ఇంకా ఇక్కడ వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా ఇవి ఫండ్స్ అనేవి వాళ్ళు ఫండ్స్ తయారు చేసిన వ్యక్తి ఉంటాడు చూసారా, అతను బుర్ర ఒక్కసారే వాడతాడు అనమాట. ప్రతి 3 మంత్స్కి ఒకసారో లేదంటే 6 మంత్స్కి ఒకసారో సంవత్సరానికి ఒకసారి అట్లా వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేసి రోజు ఏవి అమ్మాలి ఏవి కొనాలి అని ఎక్కువ బుర్ర వాడరు. సో, దీనివల్ల ఏంటంటే జనరల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకంటే ఇది మేబీ అవుట్ పర్ఫామ్ అంటే ఇంకా బాగా చేయలేకపోవచ్చు. కానీ మామూలుగా ఈ థీమ్ అనేది రన్ అవుతుంది కదా. సో, ఆ రకంగా ఇది బెటరే. కానీ అవుట్ పర్ఫామ్ అంటే వేరే వాటికంటే బెటర్గా చేసే స్కోప్ దీనికి ఉండదన్నమాట. ఇంకా ఇప్పుడు ఇవి ట్రాక్ చేస్తుంటారు. చిన్న చిన్న ఎర్రర్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇందులో. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ అంటే సింపుల్. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో స్టాక్ కొనాలనుకున్నారు. సపోజ్ లైక్ ఎంఆర్ఎఫ్ అనుకోండి. ఎంఆర్ఎఫ్ అనే స్టాక్ మీరు గూగుల్ కొట్టారు. గూగుల్ చేస్తే ఎంఆర్ఎఫ్ షేర్ 1,00,000 ఉంది. 1,00,000 నా దగ్గర అంత డబ్బులు లేదు, కానీ నాకు ఎంఆర్ఎఫ్లోనే పెట్టాలని ఉంది. ఓకే. అప్పుడు నీలాగా ఆలోచించే వాళ్ళు ఒక 100 మంది ఉంటారనుకోండి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని ఈ మ్యూచువల్ ఫండ్ అనే ఒక ఈ కంపెనీస్ ఉంటాయి కదండి, మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేసే కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారంటే అట్లా డబ్బులు అందరి దగ్గర తీసుకొని వీళ్ళు కొంటారనమాట. సో, ఇప్పుడు ఇండైరెక్ట్గా మీరు కొన్నట్టే ఎంఆర్ఎఫ్ షేర్, కానీ మీ దగ్గర 1,00,000 లేదు కాబట్టి 1000తో మీరు ఆ చిన్న ఏదో పోర్షన్ కొన్నట్టు అనమాట. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ పెరిగితే మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ పెరుగుతుంది, ఎంఆర్ఎఫ్ షేర్ పడితే మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ పడుతుంది. సో, ఇలాగా జరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు షేర్లని కాదు కానీ ఇప్పుడు ఏదైనా షేర్ అనుకోండి, ఇవన్నీ ప్రొఫెషనల్స్ రోజు కూర్చొని మీకోసం మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఈరోజు ఇది బాగుంది, కొన్నాళ్ళ తర్వాత ఈ కంపెనీ అంత సరిగా చేయట్లేదు, దీనికంటే బెటర్ కంపెనీస్ మనకు దొరుకుతున్నాయంటే దీన్ని నమ్మేసి దానికి పోవడం, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఆ తలనొప్పి మన చేతిలో మనకు ఉండదు. ఇక్కడ డైవర్సిఫికేషన్ అంటారా, ఈజీగా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పర్టీస్ అంతా వాడి వాళ్ళే మంచిగా డైవర్సిఫై చేసి పెడతారు స్టాక్స్ ఎందులో కొనాలని. ఇంకా మీకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. మీకు సూట్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు 5,000 ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఏం చెప్పాలంటే 10 రూపీస్తో కూడా స్టార్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 10 రూపీస్తో మీకు ఒక స్టాక్ కూడా చక్కగా దొరకదు, కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయొచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇష్యూ రోజు మీకు వాళ్ళు చేసిందంతా చెప్పడం కష్టం కాబట్టి వాళ్ళు అప్పుడు కొంచెం ర్యాండమ్గా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా పెద్ద అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో టైప్స్ సేమ్ ఈటీఎఫ్స్లో లాగానే ఇక్కడ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్. ఓకే. ఈక్విటీ ఫండ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఉంటాయి కదా, వాటిని ఈక్విటీ అంటారు. ఆ ఈక్విటీ ఫండ్స్ ఆ స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో పెడితే అది ఈక్విటీ ఫండ్ అయిపోతుంది. కంపెనీ బాండ్స్ వాళ్ళు తీసుకున్న అప్పుల మీద క్రియేట్ చేస్తే ఇవి డెట్ ఫండ్స్ అవుతాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటే ఇప్పుడు ఈ మొత్తం ఈక్విటీలో పెడితే అంటే స్టాక్స్లోనే పెడితే స్టాక్స్ పడిపోతే ఎట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ వచ్చే వాటిలో కొంచెం అదే డెట్ ఫండ్స్ లాంటి వాటిలో కొంచెం ఈక్విటీలో ఇట్లా కలిపి
రిస్క్ ఎక్కువ లేకోకుండా అలా అని మరీ తక్కువ రాకోకుండా కొంచెం మోడరేట్గా మెయింటైన్ చేయడానికి చూస్తారన్నట్టు ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో. నేను పర్సనల్గా క్వాంట్ ఫ్లెక్సీ అనే దాంట్లో ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను కూడా మ్యూచువల్ ఫండ్స్లో, ఇప్పుడు లేదండి. సో ఇండెక్స్ ఫండ్స్ మీకు తెలుసు, నిఫ్టీ 50 ఇట్లా ఇండెక్స్లు ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ అన్నమాట. ఓకే. సో ఇకపోతే డెరివేటివ్స్, ఇది చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్ట్ అన్నమాట. ఎక్కువ మంది కొత్త వాళ్ళు వచ్చి తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులు చేయాలనుకునే సెగ్మెంట్ అనమాట ఇది. ఈ డెరివేటివ్స్లో జనరల్గా 4 రకాలు ఉంటాయి అన్నమాట: ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్, ఫార్వర్డ్స్ అని. స్వాప్స్, ఫార్వర్డ్స్ అనేవి స్టాక్ మార్కెట్కి సంబంధించినవి కాదు, కానీ అవి బయట జరుగుతూ ఉంటాయి. సో అందుకే నేను ఆ 2 టాపిక్స్ తీసేసి ఈ 2 చెప్తాం అనుకుంటున్నాను, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ ఫ్యూచర్స్ని, ఆప్షన్స్ని స్టాక్ మార్కెట్లో కొనుక్కోవచ్చు కాబట్టి ఈ 2 టాపిక్స్ అన్నమాట ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. ఓకే. ఫ్యూచర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ అయితే ఎలా ఉందంటే, అగ్రిమెంట్స్ టు బై ఆర్ సెల్ అన్ అసెట్ అట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఆన్ ద ఫ్యూచర్ డేట్. అంటే ఇప్పుడు రైతు ఉన్నారు, రైతు పంట ఇంకా పూర్తి పండించలేదు, వాళ్ళు ఏంటంటే అమ్ముకోవాలి, ఒకళ్ళు అమ్ముకోవాలనుకుంటారు. సో వాళ్ళు ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు అనమాట, ఇంత పంట పండితే నేను ఇంత మీకు అమ్మాలనుకుంటున్నాను ఇంత ప్రైస్కి అని. ఓకే. వాళ్ళు మంచిగా పంట వచ్చినా అసలు పంట సరిగ్గా రాకపోయినా వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం అన్నీ ఆ రేటుకి ఇవ్వాలి కన్ఫామ్గా. అలాగ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, ఫ్యూచర్స్ అనమాట. ఫ్యూచర్ డేట్ రోజు నేను ఇవి ఇంత రేటుకి కొనాలనుకుంటున్నా, అమ్ముతారా లేదా అని. అమ్ముతారా అంటే రాసుకోవడం. ఇవి మీకు తెలిసిందే, పంటలు సరిగ్గా పండకపోతే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, బాగా పండితే రేట్లు చీప్గా దొరికేస్తుంటాయి. సో ఆ ఫ్లక్చుయేషన్స్ ఏం లేకుండా ఒక ప్రైస్ అనుకొని ఈ కాంట్రాక్ట్ రాసుకుంటాను అనమాట. ఓకే. ఇప్పుడు నీకు ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. ఆప్షన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే అవి కూడా కాంట్రాక్ట్సే, అవి ఒక ఇన్సూరెన్స్ లాంటి కాంట్రాక్ట్స్ అనమాట. ఒక బయ్యరు. సో డెఫినేషన్ ఏంటంటే, కాంట్రాక్ట్స్ దట్ గివ్ ద బయర్ ద రైట్ బట్ నాట్ ద అబ్లిగేషన్ టు బై ఆర్ సెల్ ద అసెట్ అట్ ఎ స్పెసిఫిక్ ప్రైస్. సో మీకు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మీరు కారు కొన్నారు. ఓకే. 10 లక్షలు కారు కొన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ కారు వాడతారు, ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు కారు నీట్గా నడుపుకున్నారంటే మీకు డ్యామేజ్ అయితే ఆ ఇన్సూరెన్స్ వాడే అవసరం ఇట్లా ఉండదు. మీరు అదే ఒకవేళ యాక్సిడెంట్ చేశారనుకోండి, మీరు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు అనమాట. సో ఒక రకంగా ఈ లాజిక్ వర్క్ అవుతుంది ఆప్షన్స్లో. ఓకే. ఇంకా కొంచెం డీటెయిల్గా వీటి గురించి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్స్ అంటే ఫ్యూచర్స్ అంటే ఖచ్చితంగా మీరు బై కానీ సెల్ కానీ చేయాలి, కాంట్రాక్ట్ రాసుకున్నారంటే. ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లోనే మీరు ఫ్యూచర్స్ బై చేశారు, నిఫ్టీ ఇంతకని సపోజ్ మీరు రాసిన ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ నిఫ్టీ 25,000 అని రాశారనుకోండి. ఓకే. ఇప్పుడు ఆ 25,000కి మీరు నిఫ్టీ జనవరి ఎండింగ్ కల్లా అని రాసుకున్నారనుకోండి. జనవరి ఎండింగ్కి మీరు నిఫ్టీని 25,000కి మీ దగ్గర కొని పెట్టుకోవాలి. మీరు ఫ్యూచర్స్ కొంటే, అమ్మితే మీరు 25,000కి అమ్మాలి కంపల్సరీగా. కానీ మన స్టాక్ మార్కెట్లో ఏంటంటే అంత ఎక్కువగా క్యాష్ ఎక్కువ మంది పెట్టుకోరు కాబట్టి వాటిని బ్రోకర్స్ కట్ చేసి అక్కడికి ఆపేస్తూ ఉంటారు, ఆ కాంట్రాక్ట్ని మీ చేతిలోంచి తీసేసుకుంటూ ఉంటారు. సింపుల్. ఇదేంటంటే ఆబ్లిగేషన్, మీరు ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ రాసుకున్నారంటే డే ఎండ్ వరకు మీ దగ్గరే పెట్టుకుంటే ఆ కాంట్రాక్ట్ మీరే కొనాలి, లేదంటే మీరే అమ్మాలి. ఓకే. సో మీకు ఆప్షన్స్లో అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మీ దగ్గర కారు ఉన్నా లేకపోయినా కానీ మీకు ఇన్సూరెన్స్ ఇవ్వంటే ఇస్తారు, కానీ రియాలిటీలో మనం ఏంది తిక్కోలాగా మనం కార్ లేకుండా ఇన్సూరెన్స్ కొని ఏం చేసుకుంటాం. ఇక్కడ కూడా ఏంటంటే ఖచ్చితంగా కారు కొనాలని రూల్ లేదు, కానీ ఇన్సూరెన్స్ కొనుక్కోవచ్చు. ఇన్సూరెన్స్ కొన్నాక దాని అంటారు క్లెయిమ్ చేసుకోవాలంటే మీకు కారు ఉండాలి. కొంచెం ఆ లాజిక్ అన్నమాట ఇక్కడ.
మీకు ఖచ్చితంగా దాని అంటారు మీ కార్ అయినా పాడైతే క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంది. ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవాలని రూల్ లేదు. మీకు వస్తుందని కూడా రూల్ లేదు. మీరు పాడైంది అప్పుడు వాళ్ళు చెక్ చేసి రియల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు, నీట్గానే పోతున్నారు, ఇట్లాంటి రూల్స్ ఉంటాయి కదండి కాంట్రాక్ట్లో, అవన్నీ ఫాలో అయ్యారు లేదా చూసుకుని అప్పుడు మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేస్తారనమాట. సరే, ఎంత బాగానే ఉంది. స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ఎట్లా వర్క్ అవుతాయి? స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ఈ ఇన్సూరెన్స్లు అంటాను చూసాను, ఆప్షన్ ఇన్సూరెన్స్, ఇవి 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి కాల్, ఒకటి పుట్. ఇప్పుడు సపోజ్ మీకు చెప్తాను. ఓకే, మీరు స్టాక్ కొన్నారు, స్టాక్ పెరుగుతుంది. మీకు ఏదో ఒక రోజు అంటే స్టాక్ ఏంటి కొనడం కూడా బాగా ఎక్కువ డబ్బులు పెట్టుకున్నారు, 5 లక్షలు 10 లక్షలు ఒకే స్టాక్లో పెట్టారు. అది పెరుగుతున్నంత వరకు మీకు డబ్బులు వస్తుంటే బాగానే ఉంది. ఒకవేళ పడేటప్పుడు కూడా డబ్బులు ఎక్కువ పోతాయి కదా, మీకు ఆ భయం ఉంది డబ్బులు ఎక్కువ పోకూడదని. అప్పుడు మీరు ఏం ఆలోచించారంటే, నాకు పడుకోకుండా ఒకవేళ పడితే అంటే పెరుగుతున్నంతసేపు ఓకే, పొరపాటున పడింది అనుకో నాకు నష్టం కదా. సో ఈ పడిన దానికి నాకు ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే బెటర్ కదా అని ఒక ఆలోచన ఎప్పుడైనా వచ్చింది మీకు? ఇన్సూరెన్స్ అలాగే వర్క్ అవుతాయి అన్నమాట. మీకు ఇప్పుడు పెరుగుతున్నది స్టాక్, పడుతుందని డౌట్ వచ్చిందంటే ఈ ఇన్సూరెన్స్ కొనుక్కోవడం అనమాట. పుట్ అనే ఇన్సూరెన్స్ కొనుక్కున్నారనుకోండి, పెరిగితే పుట్ అనే ఇన్సూరెన్స్ ఏముంది, మీరు పెట్టిన డబ్బులు ఇన్సూరెన్స్ వాల్యూ 0 అయిపోతుంది టైం అయిపోయేసరికి. ఓకే, ఒకవేళ ఆ టైంలో కానీ కింద పడింది అనుకోండి, అప్పుడు ఏంటి మీకు డబ్బులు వస్తుంది. ఓకే, అంటే ఎందుకు డబ్బులు వస్తుంది? ఇప్పుడు కారు వెళ్ళి గుద్దితే ఆ రిపేర్ మీరు చేసుకోవాలి మామూలుగా. ఇన్సూరెన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు నీ బదులు చేస్తారు కదా. సో నీకు అక్కడ ఇన్సూరెన్స్కి రిపేర్ డబ్బులకి మధ్యలో డిఫరెన్స్ నీకు ఉండే లాభం కదా ఇన్సూరెన్స్ కొన్న వాళ్ళందరికీ మీకు. ఓకే, అలాగే ఇది కూడా అనమాట. మీరు పుట్టుకుంటున్నారంటే ఎక్కువ కింద పడిందంటే తక్కువతోనే మీరు ఆ లాస్ని అంతా కాపాడుకుంటున్నట్టు అనమాట. అలాగా ఇది పుట్టు. కాల్ అంటే స్టాక్ మార్కెట్లో కూడా కొందరు అమ్ముతారు, పొరపాటున పైకి పోతే ఏంటనే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కాల్ ఇన్సూరెన్స్ కొంటారు, అంటే కాల్ ఆప్షన్ కొంటారు. దాన్ని ఇన్సూరెన్స్లా చూడడం చాలా మంచిది. ఆ ఉద్దేశంతో మీ ఆప్షన్ ట్రేడింగ్ చేయడం ఇంకా బెటర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు స్ట్రాటజీస్ అంటే సింపుల్గా, అంటే ఇక్కడ నేను పెద్దగా చెప్పట్లేదు, కానీ లాజిక్ ఏంటంటే 4 రకాలుగా చేయొచ్చు అనమాట. కాల్ని కొనేసి పైకి పెరుగుతుంటే మీకు ప్రాఫిట్ వచ్చేలాగా ఒకటి, పుట్టు కిందికి కొనేసి ప్రాఫిట్ వచ్చేలాగా ఒకటి, కాల్ని అమ్మేస్తే అంటే మీరు ఒక ఇన్సూరెన్స్ రైటర్ అనుకోండి, అంటే ఇన్సూరెన్స్ మీ దగ్గర ఎవరో ఒకరు వచ్చి కొనేలాగా చేస్తున్నారు అనుకోండి, ఇన్సూరెన్స్ సెల్లర్ అనుకోండి మీరు. సో ఇప్పుడు మీరు కాల్ సెల్ చేశారంటే మీరు ఏంటి, పైకి పెరగకూడదు అనేది మీ ఉద్దేశం. పైకి పెరిగితే మీరు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ పైకి పెరగకూడదు అనేది మీ ఉద్దేశం ఉంటుంది. అది మీరు కవర్డ్ కాల్, అంటే పైకి పెరగకుండా ఉండదు, పెరగకుండా ఉంటే మంచిది అనే ఉద్దేశంతో మీరు కవర్డ్ కాల్ అనేది తీసుకుంటారు. సేమ్ రివర్స్ ప్రొటెక్టివ్ పుట్స్, అవే 4 వర్డ్స్ అన్నమాట. రిస్క్ మీకు తెలిసిందే, స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎలా ఉంటుందని. ఇప్పుడు ఆప్షన్స్ కొన్నారంటే తక్కువ డబ్బులకి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఆ లెవరేజ్ ఉంటుంది, ఆ రిస్క్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెడ్జింగ్ పర్పస్ కోసం. ఓకే, ఏదన్నా పడుతుందంటే దాన్ని పడకుండా కాపాడుకోవడం కోసం హెడ్జింగ్ అంటే దాన్ని అంటే మీనింగే ఇదనమాట. అనుకున్నట్టు జరగకపోతే ఎట్లా అని ఆలోచించినప్పుడు దీన్ని కొంటారనమాట ప్రతి ఒక్కరు. దాన్ని సింపుల్గా చెప్పాలి, హెడ్జింగ్ అది. డెరివేటివ్స్ కెన్ బి యూస్డ్ టు మిటిగేట్ రిస్క్ బై ఆఫ్సెటింగ్ పొటెన్షియల్ లాసెస్. రాబోయే లాసెస్ని కాపాడుకోవడం కోసం ఇవి హెడ్జింగ్ చేస్తారనమాట. స్పెక్యులేషన్, మీకు సెకండ్ ఇక్కడ స్పెక్యులేషన్ అని ఉంది. స్పెక్యులేషన్ అంటే ఇదే అందరు చేసేది. నిజంగా చెప్పాలంటే ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళందరూ స్పెక్యులేషన్ చేస్తారు. స్పెక్యులేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు నిఫ్టీ కొంటారు, నిఫ్టీ
కాల్ కొనే వాళ్ళందరూ ఏం చేస్తారు, కిందికి వాళ్ళ మైండ్ సెట్ ఏంది, నిఫ్టీ కిందికి పోతుంది అని అనుకుంటారు. కిందికి పోదు అంటే పోకోకుండా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి కిందికి పోతుందన్న ఆలోచనకి ఆపోజిట్ కదా. వాళ్ళు ప్రీమియం కొనేది ఎందుకు, పైకి పోతే నాకు వచ్చే లాస్ని కంట్రోల్ చేసుకోవాలని. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే, సో నిఫ్టీ పెరిగితే ఇక్కడ వీళ్ళ కాల్ వాల్యూ కూడా పెరుగుతుంది, అంటే కాల్ ప్రీమియం వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇదే కాంట్రాక్ట్, ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా, దీన్ని ఇది తక్కువ ప్రీమియం కట్టి తీసుకొని ఎక్కువ ప్రీమియంతో ఇంకొకరికి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అట్లా చేస్తూ ఉంటారు ఆప్షన్స్. పుట్టేయండి అంతే, కాల్ అయినా అంతే, ఏమైనా అట్లా చేస్తూ ఉంటారు అందరూ. సో ఇది ఆప్షన్స్లో స్పెక్యులేషన్ అనమాట, ఇట్లా చేస్తూ ఉంటారు. ఇంకా లెవరేజ్ అంటే మీకు తెలుసు, తక్కువ డబ్బులతో తక్కువ ప్రాఫిట్సే వస్తాయి మామూలుగా. మీరు ఆప్షన్స్ వేస్తే ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయంటే ఇది ఎక్కువ రిస్క్ కూడా, పోతే ఒకటేసారి ఎక్కువ కూడా వస్తే ఎక్కువసారి వస్తాయి అన్నమాట. ఇది డబుల్ ఎడ్జ్డ్ సోడ్ అంటారు చూసా, సరిగ్గా పట్టుకోకపోతే వెనక్కి గుచ్చుకుంటుంది, ముందరికి గుచ్చుకుంటుంది, ఇంకా అట్లా ఆ రకంగా అనమాట. సరిగ్గా చేసేటప్పుడు అన్నీ బాగుంటాయి, సరిగ్గా చేయబోతే రివర్స్లో మనకి అన్నీ పాడవుతాయి. ఇప్పుడు సింపుల్గా మూడింటిని కంపేర్ చేద్దాం, చాలా సింపుల్ కంపారిజన్. స్టాక్స్ అంటే మీకు తెలుసు, డైరెక్ట్గా కంపెనీ ఓనర్షిప్ తీసుకోవడం అనమాట. ఈటీఎఫ్స్ అంటే ఈ స్టాక్స్ అన్నీ ఒక గ్రూప్గా డైవర్సిఫై చేసి ఉన్న ఒక బాస్కెట్ అనుకోండి సింపుల్గా. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈ పోర్ట్ఫోలియో మేనేజర్లు ఉంటారు కదా, వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నట్టు ప్రొఫెషనల్గా, నచ్చినప్పుడు కొన్ని నచ్చినప్పుడు అమ్మి. అది కూడా బాస్కెట్ లాగే, కాకపోతే దాన్ని ఒకరు కంట్రోల్ చేస్తూ ఉంటారు, దాన్ని ఒక ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళకి ఇంత పర్సెంట్ అని డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. డెరివేటివ్స్ అంటే మీకు తెలుసు, మీరు పైకి పెరుగుతుందన్న స్టాక్ కిందకి పడుతుందన్న భయం ఉన్నప్పుడు హెడ్జ్ చేయడానికి తీసుకుంటారు అన్నమాట ఈ డెరివేటివ్ని. మీకు ఈ లెవరేజ్ స్పెక్యులేషన్ ఇందాక చెప్పాను సార్. ఓకే, ఇంకా కన్క్లూజన్కి వచ్చేస్తే, మీరు ఈ డెసిషన్లు ఎట్లా తీసుకోవాలి అని మీకు ఆలోచన వచ్చి ఉంటుంది. సో మీ రిస్క్ టాలరెన్స్ అంటే, ఇప్పుడు మీరు డబ్బులు పెడుతున్నారు, ఇప్పుడు ఈరోజు సపోజ్ అనుకుందాం ఆప్షన్స్ ఒక 5,000 పెట్టారు, ఈరోజు మధ్యాహ్నం లోపల 0 అయిపోతుంది. కానీ నాకేంటి నమ్మకం, 5,000 6,000 కూడా కావచ్చు, 7,000 కూడా కావచ్చు అని ఒక నమ్మకం ఉందనుకోండి. సో మీరు అది చేస్తారు, అది మీకు కంఫర్టబుల్ అయినా, 5,000 ఒకటేసారి పోగొట్టుకోవడానికి మీరు సిద్ధమేనా, ఆ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది సార్, అది మీరు కనుక్కోవాలన్నమాట. ఈటీఎఫ్లో పెడితే మీకు ఎంత పెరుగుతుంది ఎంత పడుతుంది అనే క్లారిటీ తెచ్చుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎంత పెరుగుతుంది ఎంత పడుతుంది అని క్లారిటీ తెచ్చుకోవాలి. అలాగే ఆప్షన్స్ వేస్తే ఎంత పెరుగుతుంది ఎంత పడుతుంది అని క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ రిస్క్ టాలరెన్స్ మీరు మీ కంఫర్ట్ లెవెల్ని చూసుకొని ఇవి కొనాలి అని అనుకోండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ హరైజన్ అంటే మీకు తెలిసింది, ఎంత టైం వరకు కొనాలనే దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ కావాలన్నమాట. ఎక్కువ టైం అనుకోండి, ఈక్విటీ అంటే స్టాక్స్ కొనడం బెటర్, ఎందుకంటే ఎక్కువ టైంలో ఎక్కువగా పెరిగే ఆస్కారం ఈక్విటీస్కే ఉంది. కానీ తక్కువ టైంలో అంటే కిందికి పడే ఆస్కారం కూడా ఉంది ఈక్విటీస్కి. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటే బెటర్ కదా అని డెట్ ఫండ్స్, బాండ్స్ ఇట్లాంటివి చూస్ చేసుకుంటారు తక్కువ టైం అంటే. ఇంకా మీకు ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్ అంటే మీకు తెలిసిందే, ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఇది కొంటున్నాం అంటే దాని గురించి మీకు తెలియాలి కదా, అది డబ్బులు ఎట్లా సంపాదిస్తుంది, ఎంత అమ్ముతుంది, ఎంత కొంటుంది, ఈ నాలెడ్జ్ అనేది మీకు ఉండాల్సిందే. అది లేకుంటే కష్టం, అది అందరికీ తెలిసిన విషయం. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీకు ఒక పర్పస్ ఉండాలి, అది లేకపోతే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు ఊరికే, అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఒక పర్పస్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీరు ఈ పర్పస్ని ఈ టైంలో రీచ్ కావడానికి ఎటువంటివి కొంటే మంచిదని ఒక క్యాల్కులేషన్ వస్తుంది అనమాట. ఓకే, అది ఇవాళ వీడియోకి. సో మీకు ఇందాక చెప్తా అన్నాను కదా ఒక స్పెషల్ అని, నా 50 సబ్స్క్రైబర్స్కి ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు, ఇట్లా ఫీల్ అవుతున్నాడు, దీనికి కూడా ఇంత సెలబ్రేషన్ టైప్లో ఏమన్నా అవసరమా అంటే, ఇది స్టార్టింగే. నేను ఇంత త్వరగా 50 మెంబర్స్ వస్తారు, ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను అసలు అనుకోలేదు.
బట్ థ్యాంక్ యూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు. సో నాకు తెలిసి మీరు వచ్చిన వాళ్ళందరూ బిగినర్సే అయి ఉంటారు. సో నేను జనరల్గా ఇన్వెస్ట్ చేసేది ఒక ఫిల్టర్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఆ ఫిల్టర్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో నేను పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు మార్కెట్ చాలా 10%, 15 ఇట్లా అంటుంటారు చాలా పడిందని. మీరు ఎక్కడైనా వినుండొచ్చు, ఇది వినలేదంటే ఓకే. చాలా పడింది మార్కెట్. అయినా కానీ నా స్టాక్స్ కొన్ని ఇంకా చాలా కాస్ట్లీయెస్ట్ ప్రైస్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ టైమ్ హై అంటారనమాట స్టాక్ మార్కెట్లో. సో అటువంటి స్టాక్స్ని పిక్ చేసుకోవడం ఎట్లా? అన్నీ పడుతున్నా కానీ మంది మాత్రం పెరుగుతూ ఉంటే ఆ కిక్ వేరు కదా. అప్పుడు మనం బాగా చేస్తున్నాం, అందరికంటే బెటర్గా ఉన్నాం అని ఒక నమ్మకం కూడా వస్తుంది. మంచి వెల్త్ని కూడా క్రియేట్ చేయగలిగే కెపాసిటీ మనకి డెవలప్ అవుతుంది. సో దీనికి కావాల్సిన ఒక స్క్రీనర్ అనమాట. ఆ స్క్రీనర్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు సింపుల్గా జాయిన్ అయ్యి మీరు ఏమంటారంటే, మీకు ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక డౌట్ మీరు రాయండి. నేనే మీకు అక్కడ చాట్లో మీరు డౌట్ రాస్తారు కదా, మీ చాట్ ఓపెన్ చేసి మీకు పర్సనల్గా లింక్ పంపిస్తాను. స్పెసిఫిక్గా మీకోసం మాత్రమే. అది ఎవరెవరు రాస్తారో వాళ్ళకి పంపిస్తాను. సో అదనమాట విషయం. సో దీనికి ఒక చిన్న డెడ్ లైన్ లాగా పెట్టుకుందాం. ఈ ఫ్రైడే లోపల 6th కదా, ఓకే, 6th డిసెంబర్ లోపల మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సింపుల్గా మీకు స్టాక్ మార్కెట్ గురించి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే అది పెట్టండి, మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో నీకు ఇక్కడ మన గ్రూప్లో జాయిన్ అయినందుకు, అక్కడ డిస్కషన్ మొదలుపెట్టినందుకు మీకు ఈ స్క్రీనర్ ఒక గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా 50 వస్తాయని. అది నిజంగా హ్యాపీ. ఇది చిన్న సెలబ్రేషన్ కాబట్టి చిన్న గివ్ అవే అనుకోండి. వచ్చి టెలిగ్రామ్లో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టాక్ మార్కెట్ గురించి మంచిగా డిస్కస్ చేసుకుంటూ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ టెలిగ్రామ్ గ్రూప్. సో మీరు కూడా మీకు తెలియని విషయాల్లో ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయాలనుకుంటే మీరు రండి, జాయిన్ అవ్వండి, గ్రూప్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది లేరు. సో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నేను ఇట్లా మీరు మెసేజ్ చేయడం, మీరు డిస్కషన్ పెట్టడం వల్ల గ్రూప్ యాక్టివ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు, ఇక్కడ నిజంగానే మంచి వాల్యూ దొరుకుతుందిరా అనుకుంటారు. సో ఇలాగా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనేది నా ఉద్దేశం. సో ఇది నా ఫ్యూచర్ ప్లాన్స్. ఎలా అంటే, మీకు సింపుల్గా ఇప్పుడు బిగినర్స్ ఎక్కడెక్కడో వెతికి ఏవేవో ఛానల్లో చూసి ఏవేవో చేస్తుంటారు. అట్లా కాకుండా నా ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు సింపుల్గా డైలీ ఒక 10-15 ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం మీరు ఫాలో అయితే ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు ఇట్లా వాల్యూ వస్తున్నట్టయితే మీరు చెక్ చేయండి, వీడియోస్ చూడండి. మీరు టెలిగ్రామ్ కాకుండా యూట్యూబ్ ఛానల్లో అయినా కామెంట్ పెట్టండి. సో మీ డౌట్స్ అక్కడైనా మేము డిస్కస్ చేసుకుందాం. సాల్వ్ అవుతాయి, సాల్వ్ చేసుకోగలం. ఓకే, సో నెక్స్ట్ మనం 50 కదా, ఇంకా 100 వస్తే ఇంకొంచెం బెటర్గా ఏదన్నా ప్లాన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ 50 సబ్స్క్రైబర్స్కి. సో టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేయండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే స్టాక్ మార్కెట్లో మీరు మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి ఈ స్క్రీనర్ లింక్ని గిఫ్ట్గా పంపించేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.